ఉగాది డెడ్ లైన్, ఆలోపు పనులన్నీ మొదలు పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అసలు ఆయన చెప్పింది దేని గురించి, ఆ డెడ్ లైన్ ఎవరికి? అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఆయన చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజలకు సంబంధించింది అండి, పర్యావరణానికి సంబంధించింది అయితే ఇంకా ఆయన కంప్లీట్ అయిన దృష్టి అంతా కూడా దానిపైనే ఉంటుంది. దాన్ని స్టార్ట్ చేసేంత వరకు కూడా నిద్రపోడు, స్టార్ట్ చేసినా కూడా కంప్లీట్ చేసేంత వరకు కూడా నిద్రపోడు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి పేరు అయితే వచ్చిందనమాట. సో చాలామంది కూడా ఆయన సినిమాల నుంచి వచ్చాడు, ఏం చేస్తాడు, రాజకీయాల్లో ఏం అనుభవం ఉందని చెప్పేసి, ఆయనకు అసలు పనులు చేయగలుగుతాడు, ఇట్లా రకరకాలుగా చాలామంది అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పనులు చూసిన తర్వాత ఎవరైతే ఆ విధంగా అన్నారో వాళ్ళే ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అరే ఇంత అద్భుతంగా ఆయన కార్యాచరణ సిద్ధం చేసుకున్నాడా, ఇంత మంచి ఒక ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తిలాగా రాజకీయాల్లో ముందుకెళ్తున్నాడు కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే 2047 నాటికి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 50% పైగా కూడా మొత్తం గ్రీనరీ ఉండాలి, చెట్లన్నీ కూడా ఉండాలి అనే విధంగా దాని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి బృహత్ పచ్చదనం అనే ఒక ప్రాజెక్ట్ని ఈ యొక్క ఉగాది నుంచి స్టార్ట్ చేయాలి. అప్పటి వరకు దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మనము కంప్లీట్ చేసుకోవాలి, కార్యాచరణ అంతా కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క కలెక్టర్కి కావచ్చు, అధికారులకు కావచ్చు ఇప్పటి నుంచే కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇది దాదాపుగా 9 లక్షల హెక్టార్లలో ఒక మొక్కలు నాటే ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసుకున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 30%, నియర్లీ 30% వరకు అయితే గ్రీనరీ ఉంది. సో ఈ 4 ఏళ్ళు, మిగతా 4 ఏళ్ళు ఏవైతే ఉన్నాయో కూటమి పరిపాలనలో, ఈ 4 ఏళ్ల లోపు ఈ 30%ని 37%కి మనం గ్రీనరీ పెంచాలి, ఆ విధంగా మనం కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆయన అయితే ఇప్పుడు ఓన్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టరే కాకుండా మిగతా 5 శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. అందులో ఒకటి పర్యావరణ శాఖ కూడా ఉంది కాబట్టి సో కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి పట్టును మొత్తం కూడా ఈయన చేతిలోనే పెట్టుకున్నాడు. సో ఆయనకు ముందు నుంచి కూడా మనకు తెలుసు పర్యావరణం అన్నా కూడా గ్రీనరీ అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇష్టం అనేది. సో ఒక జిల్లాలో ఒక జనాలకి శ్వాసకు సంబంధించి కొన్ని చెట్లు అనేవి మంచివి కావు అని తెలిసిన తర్వాత ఆ చెట్లని ఆన్ ది స్పాట్ తీయించేయడం, వేరే మంచి చెట్లను పెట్టడం అనేది కూడా ఆయన స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు ఏంటంటే అన్ని చోట్లలో కూడా ఒకే మొక్కలు కాకుండా ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ ఏంటంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పొల్యూషన్ని తట్టుకొని దానికి ధీటుగా ఇంకా దాన్ని ప్యూరిఫైయింగ్ చేసేటటువంటి చెట్లను ఏవైతే ఉన్నాయో వాటిని యొక్క ఫ్యాక్టరీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాలో ఇలాంటి చెట్లు పెట్టండి అని చెప్పేసి, అండ్ రైతులకు సంబంధించి కాలువగట్లు కావచ్చు, వాళ్ళ పొలాల వెంబట కావచ్చు, అంటే పర్యావరణానికి అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఒక ఎంతో కొంత లాభాన్ని ఇచ్చేటటువంటి చెట్లు, అంటే పండ్ల చెట్లు కావచ్చు, కొబ్బరి చెట్లు కావచ్చు, ఇలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి, అంటే ఏరియాకి సంబంధించి ఏ ఏరియాకు ఏ చెట్లు సెట్ అవుతాయి అని చెప్పేసి వీటన్నిటిని కూడా మీరు కంప్లీట్గా ప్లానింగ్ చేసుకొని అంతా కూడా ఈ ఉగాది లోపు అన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి, ఉగాది నుంచి మనం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలి అనే విధంగా అయితే ఒక పాయింట్ని అయితే పెట్టుకున్నాడు. సో అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ దాని మీదనే పనిచేస్తూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. రోజు రోజుకు కాలుష్యం అనేది ఎక్కువైపోతూ ఉంది అండ్ డిహైడ్రేషన్, గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతూ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వంతు సహాయం ఏంటి అంటే మనం చెట్లను నాటడమే ఒక మంచి సొల్యూషన్. సో దాని ప్రకారం ముందుకెళ్ళండి అని చెప్పేసి ఇటు ప్రజలకు కావచ్చు, అధికారులకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆదేశాలు అయితే ఇచ్చారు. సో అందరూ కూడా దీన్ని ఫాలో కూడా అవుతూ ఉన్నారు.